ఇప్పటి వరకు నేను ఓడించిన ఆత్మలతో పోలిస్తే ఇది పిల్ల ఆత్మ రణవీర్. ఒక చిన్న పిల్లతో నన్ను తలపడమంటున్నావా? ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. నా శక్తి ఏంటో చూపిస్తాను. వెళ్ళు. సార్, కాఫీ తీసుకోండి. చూస్తుంటే ప్రచండ ఏదో చేసేలానే ఉన్నాడు. ఉన్నట్టుండి గాలేంటి చంబా, ఎంత గట్టిగా వస్తుంది. ప్రచండ వచ్చేసాడు మనోహరి. పద చంబా. అరుంధతి ఆత్మతో యుద్ధం చేసే మహామాంత్రికుడు వస్తున్నాడు. కిందకు వెళ్ళి ప్రచండాన్ని రిసీవ్ చేసుకుందాం. పద చంబా. బాగి అతన్ని చూసేలోపే మనం ఇంట్లోకి తీసుకొచ్చేయాలి. పద. రాథోడ్, సడన్ గా ఉన్నట్టుండి గాలేంటి? మిస్సమ్మా సార్, గాలే కాదు, ఎవరో గాలోడు కూడా వస్తున్నాడు. ఏ ఆగు, గేటు బయటుండి అడుక్కోవాలి కానీ సరాసరి లోపలికి వచ్చావేంటి? మూర్ఖుడా! నన్ను చూస్తుంటే యాచకుడిలా కనిపిస్తున్నానా? కాదు, మాంత్రికుడిలా కనిపిస్తున్నా. నువ్వు బాగి, ఎవరు మీరు? మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? అమర్ 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 నేను చెప్తాను అమర్. అతను భిక్షగాడో మాంత్రికుడో కాదమర్, సంపూర్ణానంద స్వామీజీ. ఈ సంపుగాడు స్వామీజీనా? అలా కనిపించడం లేదే. మూర్ఖుడా! మా వేషాన్ని చూసి మమ్మల్ని అంచనా వేయకు. అవును, కవర్ పేజీని చూసి బుక్ని అంచనా వేయకూడదు. తొక్కలో సామెతలాపై. ఈ స్వామీజీ ఎందుకొచ్చారు మనోహరి? ఇంట్లో పూజ చేయడానికి నేనే పిలిపించాను. ఏ పూజ? క్షుద్ర పూజ? షటప్ రాథోడ్, ఇది నాకు అమర్కి సంబంధించిన విషయం. ఇందులో నువ్వు బాగి ఇన్వాల్వ్ అవ్వకండి. చిన్నపిల్లలుండే ఇల్లు, ఎవరు పడితే వాళ్ళని ఇంటికి పిలిపిస్తే ఎలా మనోహరి?
వెయిట్ బాగి, పూజ ఏంటి మనోహరి? నీకు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయావు కదా అమర్. ఈ స్వామీజీ వారు చాలా మహిమగలవారు. ఇంట్లో ఎలాంటి దోషాలు అరిష్టాలు ఉన్నా ఈ స్వామీజీ వారు పూజ చేస్తే అన్నీ తొలగిపోతాయి. అంత పవర్ఫుల్ స్వామీజీనా? మధ్యలో రాతోడిని మాట్లాడద్దని చెప్పమ్మర్. తను కూడా మన ఇంటి మనిషి లాంటి వాడే కదా మనోహరి. మాట్లాడితే ఏమైంది? అలా చెప్పండి సార్, అంతా ఆవిడ గారి పెత్తనమే అనుకుంటుంది. అమర్కి గతం గుర్తు రావాలని నేనేదో ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని పెత్తనమంటావేంటి? ఈయన పూజ చేస్తే నాకు గతం గుర్తొస్తుందా? తప్పకుండా మరిచిపోయిన మీ గతం మొత్తం గుర్తుకొస్తుంది. మీ భవిష్యత్తు తెలిసిపోతుంది. సారుకు గతం గుర్తుకొస్తే మనోహర్ గారి భవిష్యత్తు తేలిపోతుంది. సార్ ఇలాంటివన్నీ నమ్మరు. ఏ పూజ వద్దు, మీరు వెళ్ళిపోండి. పూజ చేయని బాగి. మీకు ఇలాంటి నమ్మకాలు ఏమి లేవు కదా సార్? మనోహరి నమ్ముతోంది కదా రాతోడు. తన ప్రయత్నం తనని చేయనివ్వండి. మనోహరి, ఈయనకేం కావాలో ఏర్పాట్లు చేయి. చంబా, స్వామీజీని లోపలికి తీసుకెళ్ళి ఇల్లంతా చూపించావు. అలాగే రండి. రండి స్వామి. ఇందాక అమర్ నీకు పువ్విచ్చాడు కదా బాగి, అది నీ తల్లో కాదు, నీ చెవిలో పెట్టుకో. ఇతన్ని చూస్తుంటే ఖచ్చితంగా మాంత్రికుడిలా ఉన్నాడు మీ సమా. వాడు స్వామీజీ అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు రాతోడు. ఇంతకు ముందు అఘోరా, ఇప్పుడు వీడొచ్చాడు. ఇంతకు ముందంటే అరుంధతి మేడం గారి ఆత్మ ఉండేది. ఇప్పుడు బుజ్జమ్మ చిన్నపిల్ల. ఈ మాంత్రికుణ్ణి ఎలా ఎదురిస్తుందో ఏంటో. ఏం చేద్దాం మిసమ్మా?